హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో చూద్దాం. అందులో భాగంగానే ముందుగా వెలుగు దినపత్రికలో చూస్తే ఇయాలే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, పాలమూరులో ఆసక్తికరంగా మారిన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బైపోల్ జరుగుతున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ లేకపోతే అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కానీ ఒక ఇంత ఉత్కంఠం అయితే ఎదుర్కొంది. ఒక్కొక్కరి నాయకుల ముఖాలలో టెన్షన్ కనబడుతుంది. కారణం ఏంటి అంటే పాలమూరులో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అక్కడ. కానీ కాంగ్రెస్ పార్టీని చూస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ పొజిషన్ స్టార్ట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా ఉంది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ టైంలో సేమ్ పొజిషను పాలమూరు జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీని చూస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకుల ముఖాల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. కారణం ఏంటి అంటే బీఆర్ఎస్కు సంఖ్యాబలంగా ఎక్కువ అక్కడ అవకాశం సంఖ్యాబలంగా ఎక్కువగా ఉంది. సో ఈ సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నా సరే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏం జరగబోతుంది, ఓటింగ్ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉండబోతున్నాయని చెప్పేసి ఒక రకమైన బీఆర్ఎస్ నాయకుల ముఖాల్లో బీఆర్ఎస్ నాయకుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా, ఏ వార్తలు చూసినా, ఏ పేపర్లో చూసినా సరే బీఆర్ఎస్ నాయకుల పైన వస్తున్నటువంటి ఈ ఆరోపణలు అయితేంది, ఫోన్ ట్యాంపరింగ్ అయితేంది, లేకపోతే వాళ్ళు చేసిన పనులలో స్కామ్లు అయితేంది, ప్రతి దాని మీద కూడా క్లియర్ కట్గా ప్రజలకి వివరిస్తున్నట్టుగా పేపర్లన్నీ కూడా ప్రచురించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చిన ఎన్నికలు కూడా వాళ్ళకి ఒక ఇంత మైనస్గానే కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో రోజు రోజుకి కూడా గ్రాఫ్ పడిపోతుందని క్లియర్గా అర్థమవుతుంది. అదే విధంగా జరిగితే ఇప్పుడు రోజు పాలమూరు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రజలలో కూడా చాలామందికి బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు అధికారంలో ఉన్నప్పుడు వారు ఏం చేశారు, ఎటువంటి పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని చెప్పేసి క్లియర్గా చాలా వరకు అర్థమైంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జరగబోతున్న ఉప ఎన్నిక అవుతుందో ఆ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇంత చేదు అనుభవాన్ని మిగిల్చబోతుందా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 ఓట్లు, 10 పోలింగ్ సెంటర్ల ఏర్పాటు. బీఆర్ఎస్ సంఖ్య బలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ ఓటింగ్పై టెన్షన్. ఇప్పుడే మనం అనుకున్నాం బీఆర్ఎస్ సంఖ్య ఎక్కువగా ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పైన టెన్షన్ ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పరంగా మెజార్టీ పరంగా ఎక్కువ ఓటింగ్ పడుతుందేమో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మేమెంత ఆ ఏరియాలో ఎంత బలంగా ఉన్నా సరే కాంగ్రెస్ ఓటింగ్ పరంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చేమో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఒక ఇంత ఆందోళన మాత్రం ఎక్కువ అవుతుంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 మంది ఓటర్లు ఉన్నారు. దానికి 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఓటింగ్ మాత్రం చాలా పకడ్బందీగా జరగబోతుంది. లంగాల ఫోన్లు ట్యాప్ చేసినవచ్చు, అదేమన్నా పెద్ద స్కామా, దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. రేవంత్ చేతనైతే ఎవరిని లోపలేస్తావో వేసుకో అని కేటీఆర్ గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మన రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పైన గత కొంతకాలంగా బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు కేటీఆర్ గారు. మరి ఈరోజు వార్తల్లో చూస్తే ఒక సంచలనమైన వార్తనైతే ప్రచురించారు. రేవంత్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నీకు చేతనైంది నువ్వు చేసుకో, ఎవరిని లోపలేస్తావో లోపలేసుకో, ఇది ఏమైనా పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలాగా చూపెడుతున్నావు. ఎవరైనా ఒక్కరిద్దరు లంగాల ఫోన్లు ట్యాప్ చేస్తుండొచ్చు, కానీ అందరి ఫోన్లు ట్యాప్ చేసినట్టుగానే రాష్ట్రంలో ఉన్న అందరి ఫోన్లు ట్యాప్ చేసినట్టుగానే దీన్ని మీరు చూపిస్తున్నారు. ఇది ఏమైనా అంతర్జాతీయ కుంభకోణమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతూ అలాగే ప్రశ్నించడం కూడా జరిగింది కేటీఆర్ గారు. మరి నిజంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నిజంగా మేము తప్పు చేస్తామని చెప్పేసి మీకు ఆధారాలు ఉంటే మమ్మల్ని లోపలేస్తే మేము భయపడేది అయితే ఏమీ లేదు, నీకు చేతనైంది నువ్వు చేసుకో అని చెప్పేసి బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం గారికి. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసమే మీరు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు. మీరు ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ఎటువంటి అయితే ప్రజల వాగ్దానాలు ఇచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని సాధించిందో మరి మీరు ఇచ్చిన హామీలు ఏవైతేనే మీరు నెరవేర్చట్లేదు, అటువంటి డ్రామాలు ఆడుతూ ప్రజల్ని మైండ్ని డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు విమర్శించారు. మనకి కేటీఆర్ గారి యొక్క వాక్చాతుర్యం ఫస్ట్ నుంచి మన ముందు నుంచి చూస్తున్నాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా తన వాక్చాతుర్యంతో, తన మాటలతోటి ప్రత్యర్థులను ఎంతగా ఇబ్బంది పెట్టారో తెలుసు. అదేవిధంగా ఏ మాత్రం కూడా తన మాటల్లో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా తన మాటల్లోని వాడి వేడి చాతుర్యం అనేది ఎలా ఉందనేది క్లియర్గా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అధికార పార్టీలో ఉన్న నాయకులతో సైతం అలాగే ఈ రాష్ట్రానికి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా డైరెక్ట్గా ఆయన సవాల్ విసురుతున్నారు. రేవంత్, నీకు చేతనైంది నువ్వు చేసుకో,
ఇదేమన్నా అంతర్జాతీయ కుంభకోణాలను నువ్వు ఎందుకు చూపిస్తున్నావు? ఒకవేళ నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వు జైల్లో పెట్టాలంటే జైల్లో పెట్టేసుకో. ఒక్కరిద్దరే లంగాల ఫోన్లు ట్యాప్ చేస్తే చేసుండొచ్చు కదా అని చెప్పేసి తన శైలిలో తనకి వచ్చిన భాష, దాన్ని ఏ భాష అయితే వాడతారో ఆ భాష కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కేటీఆర్ గారు. ఒకరిద్దరు లంగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి భాష వాడారో ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన ప్రతిపక్షాలలో ఉన్నా కూడా కేటీఆర్ గారి యొక్క మాటలో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదు అని చెప్పేసి చెప్పొచ్చు. వాళ్ళ భాష యొక్క విధానం కానీ లేకపోతే వారు మాట్లాడుతున్న పద్ధతులు కానీ క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపరింగ్ అంటూ డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 10 లక్షల ఫోన్లు నేను కేసీఆర్ ట్యాప్ చేస్తారని నిన్న ఎక్కడో చూసినా. చేస్తే గీస్తే ఒక్కరో ఇద్దరో లుచ్చగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమేరుకో కానీ చేస్తే చేసుండొచ్చు దొంగలై లంగలై. ఎందుకంటే అది పోలీసుల పని అని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న బహిరంగంగానే ఇలాంటి వార్తలు చేశారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే చాలామంది పోలీసులకి ఈ యొక్క ట్యాంపరింగ్ కేసులో రోజుకొకరు చొప్పున బయటకు వస్తున్నారు. ముందు ఎంతమంది ఉన్నతాధికారులు ఇంకా ఫోన్ ట్యాంపరింగ్ కేసులో బయటపడతారనేది రాష్ట్ర ప్రజల్లో ఒక రకంగా ఆసక్తి నెలకొంది. అదే క్రమంలో మళ్ళీ కేటీఆర్ గారు అదే వ్యాఖ్యలు చేశారు. చేస్తే చేసుండొచ్చు కానీ అది పోలీసుల పని, మా పని కాదు కదా, మేమేమి చేయలేదు, అది పోలీసుల పని కాబట్టి అది పోలీసులకు సంబంధించింది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఒకప్పుడు వీరికి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పోలీసులు సహకరించారో ఆ పోలీసులకి ఈ యొక్క కేసు అనేది మెడకు చుట్టుకోద్ది. ఇంకా ముందు ఎంతమంది ఈ కేసులో ఉన్నతాధికారులు బయటకు రాబోతున్నారని చెప్పేసి అధికారులు కూడా ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయింది. క్లియర్గా వీళ్ళు పక్క తప్పుకొని అప్పుడు వీళ్ళకి ఎవరైతే సహకరించారో ఆ పోలీసులకి ఈ మొత్తం బురద పూసే విధంగానే కనబడుతుంది. చేతనైతే దమ్ముంటే ఎవరిని లోపలేస్తావో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరారు. నీకు చేతనైతే దమ్ముంటే నువ్వు ఎవరినైనా లోపలేసుకో అని చెప్పి బహిరంగంగానే ఒక ఘాటైన వాక్యాలతో కేటీఆర్ గారి స్టైల్లో కేటీఆర్ గారి వాక్చాతుర్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా సవాల్ ఇస్తారు. నీకు చేతనైతే దమ్ముంటే ఎవరిని లోపలేస్తావు లోపల వేసేయి, మేము భయపడేదే లేదు, మీ దేనికి భయపడము అని చెప్పేసి కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. 4 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా కసరత్తు చేస్తూనే ఉంది. ఎందుకంటే తను తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని చెప్పేసి ఆచితూచి అడుగు వేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణం ఏమిటి అంటే ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ, మరో పక్క బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మూకుమిడిగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో ఎవరి సత్తా వారు చాటుకోవాలని చెప్పేసి ఎవరు ప్రణాళికలు వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. అదే క్రమంలో అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మెజార్టీ సీట్లు రావాలని చెప్పేసి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారో ఆ అభ్యర్థులపై ఒక ఇంత సర్వేలు నిర్వహించుకుంటూ వారు ఎలా ఉన్నారు, ఎటువంటి మనుషులు ప్రజల్లో మమేకమవుతున్నారా, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారా లేదా అనేది ప్రత్యేకంగా వాళ్ళపై ఒక నిఘా పెట్టి వాళ్ళపై ఒక సర్వేలు చేసి ఆచి చూచి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు ఈ లోక్సభ ఎన్నికలు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. అదే క్రమంలో ఈరోజు మరో 4 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు చేశారు. ఆదిలాబాద్ నుంచి అంతరం సుగ్న, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకి టికెట్లు ఇవ్వడం జరిగింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో సిఈసి భేటీ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్. మిగతా 4 స్థానాల్లో ఈ నెల 31కి చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనుక మెజార్టీ సీట్లు సాధించుకోకపోతే అది కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చింది, అందులో ముఖ్యమంత్రి సీఎం హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీద ఎంతో ఎక్స్పెక్టేషన్ ఉంది అధిష్టానాన్ని కూడా. అందుకోసం అని చెప్పేసి ఆచి చూసి అడుగు వేస్తూ ఒక్కొక్కరిగా వాళ్ళకి సర్వేలు నిర్వహిస్తూ వాళ్ళకి ఎవరికైతే సీట్ ఇవ్వాలో, ఎవరైతే పక్కా గెలుస్తారో అనుకున్న వాళ్ళకే వారు లోక్సభ ఎన్నికల్లో పోటీకి దింపుతున్నారు. ఈ క్రమంలో కనుక కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అనుకున్న మెజార్టీ సీట్లు రాకపోతే జరగబోయే ముందు రోజు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి అందుకోసమని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆచి చూచి అడుగు వేస్తున్నారు. ఒక పక్క బీజేపీ పార్టీ, మరో పక్క బీఆర్ఎస్ పార్టీ వారి యొక్క వ్యూహాలు వాళ్ళు రచించుకుంటున్నారు. వారి అభ్యర్థులను ప్రకటిస్తూ పోతున్నారు. వ్యూహానికి ప్రతి వ్యూహంగా ఉన్న బీజేపీ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ దూసుకుపోతూనే ఉన్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి ఊచలే. కొండ మురళీ ఫోన్ను ఎర్రబెల్లి ట్యాపింగ్ చేయించిండు కొండా సురేఖ గారు కూడా
ఎర్రబెల్లి దయాకర్ మీద ఆరోపణలు చేశారు. ఎందుకంటే కొండ మురళి యొక్క ఫోన్ కూడా ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ ట్యాంపరింగ్ చేయించిండు అని చెప్పేసి మరొక వార్త ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఇలా రోజుకొక నాయకుల ఒక వ్యక్తుల పైన ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాగే ఎవరైతే ట్యాంపరింగ్ గురయ్యారో వాళ్ళు కూడా రోజుకొకరికి వచ్చి మా ఫోన్లు ట్యాంపరింగ్ అయ్యి చెప్పుకుంటూ ఉంటున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎవరెవరికి చుట్టుకుంటుంది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది నేతలు ఇందులో ప్రమేయం ఉంది, ఎంతమంది ప్రతిపక్ష నేతల మీద ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఇంకా ముందు ఏమీ రాబోతున్నాయి. రోజుకొక వార్త, రోజుకొక వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు అదే క్రమంలో చూస్తే కేసీఆర్ ఫ్యామిలీ ఊచలు లెక్క పెట్టాల్సిందని కొండా సురేఖ బహిరంగంగానే కరాఖండిగా చెప్తున్నారు. కొండ మురళి ఫోన్ ఎర్రబెల్లి ట్యాపింగ్ చేయించిండు అని చెప్పేసి కొండా సురేఖ ఆరోపణలు అయితే చేశారు. కేసీఆర్ డైరెక్షన్లోనే ట్యాంపింగ్, ఆయనతో పాటు కేటీఆర్ కూడా జైలుకి వెళ్లాల్సిందే. యోనం శ్రీనివాసరెడ్డి ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసింది కల్వకుంట్ల బంధువుల నవీన్, శ్రావణ్ రావు. ప్రతి జిల్లాలో సెంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని వినతి. కేటీఆర్ డైరెక్షన్లోనే ట్యాపింగ్ జరిగింది. అదే క్రమంలోనే కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా జైలుకి వెళ్లాల్సిందే అని చెప్పి యోనం శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసింది అప్పటి ప్రభుత్వంలోనే కేసీఆర్కి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, అప్పుడు ప్రభుత్వంలోనే కేసీఆర్ గారి బంధువులు ఇలాంటి కొనుగోలు చేశారు. ఆ క్రమంలోనే జిల్లాలోనే ప్రతి జిల్లాలో కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఎవరెవరైతే ముఖ్య నాయకులు ఉంటారో ఆ నాయకుల ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడం మొదలుపెట్టారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయించాలి అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు అంటారు. సాధారణ ఖైదీల కవిత తిహార్ జైలు కాంప్లెక్స్లో 6లో సెల్ కేటాయింపు. తిహార్ జైలుకు కవితను పంపిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. కానీ తమకి ఏదో వీఐపీ రూమ్ ఇస్తారు, లేకపోతే వీఐపీలో చూస్తారు అనుకుని చాలామంది కొన్ని అనుమానాలు అయితే వచ్చాయి. ఈరోజు అది క్లియర్గా అర్థమైపోయింది. సాధారణ ఖైదీగానే కవితని చూస్తున్నారు అక్కడ జైలు అధికారులు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. జైలు నెంబర్ 6లో ఆమె ఉంచారు. రాత్రి పప్పుతోటి అన్నం పెట్టారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఆమెతో పాటు ఇంకో 2 మహిళలు ఖైదీగా ఉన్న 2 మహిళలతో పాటు తనను కూడా అదే సెల్లులో వేశారు. వాళ్ళిద్దరితో కూడా ఆమె సన్నిహితంగా మెలిగిందని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే జైలుకి పంపే ముందు కవితకి లో బీపీ వచ్చి కొంచెం ఆరోగ్య ఇబ్బందికి గురైంది. కాకపోతే మళ్ళీ తర్వాత సాధారణ స్థాయికి వచ్చిన తర్వాతకే జైలుకి పంపించామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. తొలి రోజు జైలు ఫుడ్ పప్పు అన్నం సరి, రెండో రోజు పొద్దున టీ స్నాక్స్తో బ్రేక్ఫాస్ట్. ఇవాళ కవితతో భర్త అనిల్ ముఖాలత్. అసలు కవిత గారు మీకు ఈ గతి ఎందుకు పట్టిందో మీకు అర్థమవుతుందా? మీరు చేసిన ఆ పని ఏదైతుందో అసలు అలాంటి లిక్కర్ స్కామ్లో మీరు చేసిన ఆ లిక్కర్ స్కామ్ ఏదో ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం వల్లనే మీకు ఈరోజు గట్టింది. మంచిగా ఏసీ రూమ్లో మీరు మహారాణిలా బతకాల్సిన మీరు ఈరోజు జైల్లో ఉండి చెప్పకూడదు తినాల్సిన పరిస్థితికి వచ్చింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని హరీష్ రావు గారు మీరు చాలా తెలివున్న నాయకులు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ వ్యాఖ్యలు అయితేనేయో అవి అసలు మిమ్మల్ని ఏమనుకోవాలనేది కూడా ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్ల కరువు వచ్చిందని చెప్పేసి మీరు విమర్శిస్తున్నారే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చింది? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాకాలంలో వచ్చిందా లేకపోతే చలికాలంలో వచ్చిందా అనేది మీరు ఒకసారి మిమ్మల్ని విమర్శించారు. చలికాలంలో వర్షాలు పడతాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణం ఎంత వేడిగా ఉంది. భూగర్భ జలాలు ఒక పక్క అడుగంటిపోతూనే ఉన్నాయి, ఒక పక్క వర్షాలు లేవు. వాతావరణంలో వేడి పెరిగిపోతుంది, ఎండ తీవ్రత పెరిగిపోతుంది. చెరువులు కుంటలు అన్నీ కూడా ఎండిపోతున్నాయి ఎండల వల్ల. కరువు కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది అని చెప్పేసి ఎలా అంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎంతకాలం అయింది? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి వర్షాకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఒకవేళ వర్షాకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వర్షాలు పడట్లేదు, కరువు వచ్చింది, రైతులను పట్టించుకోవట్లేదంటే ఒక అర్థం ఉంది. మీరు ఒక సీనియర్ నేత అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అది సరికాదు. మనం ఒక ప్రభుత్వం మీద నిందలు వేసేటప్పుడు అది ఎంతవరకు కరెక్టో, మనం మాట్లాడేది కరెక్టా కాదా, అసలు ఏం మాట్లాడుతున్నామని మనల్ని మనం ఒకసారి ఆలోచించుకున్న తర్వాతకి అవతల వారిని విమర్శించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కరువు వచ్చిందని చెప్పేసి మీరంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారండి. అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఈ వ్యాఖ్యలు అసలు కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఎలా చేస్తున్నారు? 1 సంవత్సరం తర్వాత మీరు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఇలాగే పరిస్థితి కొనసాగితే బాగుండేది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులు అతి కొద్ది కాలంలోనే కరువు వచ్చిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. అది ఎంతవరకు అది చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చెప్పిన మాటలు, మీరు విమర్శించిన విమర్శలు చాలా హాస్యాస్పదంగా కనబడుతున్నాయి. కాళేశ్వరం నుంచి కావాలనే నీటిని ఎత్తిపోయట్లేరన్నారు కేటీఆర్ గారు. కరువును రాజకీయం చేస్తారని మంత్రి పొన్నం ఫైర్ చేశారు. పంట నష్టం లెక్కల హరీష్ రావుకు జూపల్లి కౌంటర్.
పంట నష్టం లెక్కలపై హరీష్ రావుకి మంత్రి జూపల్లి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోయట్లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు ఆ ప్రభుత్వానికి ప్రశ్న వేశారు. అలాగే కరువును రాజకీయం చేస్తారా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా అని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మనం చూస్తున్న ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూనే వెళ్తున్నారు. నువ్వు ఒకరు ఎవరు తగ్గట్లేదు. నువ్వు ఒక మాట అంటే నెక్స్ట్ నేనొక మాట అంటాను అని చెప్పేసి ఒకరికి అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీరు అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీ ఒక మాట అంటే వెంటనే మీరు దానికి కౌంటర్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగానే మీరు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ప్రజల కోసం ఫైట్ చేయండి. ప్రతిపక్షంలో ఉన్నవారు మీరు, పాలకపక్షంలో ఉన్నవారు మీరు కూడా సరే ప్రజలకి ఎటువంటి అవసరాలు కావాలో ఆ అవసరాలు తీర్చడానికి కోసం ఫైట్ చేయండి. ఆ అవసరాలు తీర్చడానికి కోసం ముందుకు రండి. రాష్ట్రంలో ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, రాబోన్న రోజుల్లో ఏం జరగబోతుంది, అసలు ఎండాకాలంలో పరిస్థితులు ఏంటి, కొన్ని గ్రామాలలో తాగడానికి నీరు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి పాలకపక్షం మీరు ఆలోచించాలి. ఒక పక్క ప్రతిపక్షాలకి ధీటైన సమాధానం ఇస్తూనే మీరు పాలకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, నాయకులు ఎవరైనా సరే మీరు ఎంతసేపటికి దృష్టి మొత్తం ప్రతిపక్షం మీద పెట్టడమే కాదు, ప్రజల మీద కూడా మీరు దృష్టి సారించాలి. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా మీరు గ్రహించాలి. అప్పుడు ఇలాంటి ప్రతిపక్ష నేతలు మీ మీద ఎంతమంది బురద జల్లాలని చూసినా, మీ మీద ఎలాంటి ఆరోపణలు చేయాలని చూసినా ప్రజలు నమ్మరు. మళ్ళీ మీకే పట్టం కడతారు. రాష్ట్రంలో మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు. ప్రతిపక్షానికి ధీటైన సమాధానం ఇవ్వండి. అట్ ద సేమ్ టైం ప్రజలను కూడా ఒక కంట చూడండి. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా ఆలోచించండి. ఇప్పుడు వస్తున్న ఎండాకాలం, ఈ ఎండాకాలంలో తాగునీరు లేక చాలామంది చాలా గ్రామాలలో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మీకు ఉంది. ఎన్నికల తర్వాత కూడా మీరు ప్రజల కోసం ఇలాగే పోరాడితే ప్రజల్లో మీకు ఒక మంచి పేరు వస్తుంది. ప్రజల్లో మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. అది ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా. ప్రజల్ని మర్చిపోయారు అంటే అంతే. ఇంకా మీ పార్టీకి ఎప్పుడూ గెలవదు. ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా సరే ప్రజల్ని మర్చిపోతే ప్రజలు మళ్ళీ మీకు ఎవరికి ఓటు వేయరు. ఎవరైతే ప్రజల కోసం పోరాడతారో వాళ్ళ వెంట ఎప్పుడు ప్రజలు ఉంటారు. అది తెలుసుకోండి ఫస్ట్. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. ప్రజలకు కావాల్సిన అవసరాలు మీరు తీర్చాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. పాలకపక్షంలో ఉన్న నేతలు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని విస్మరించొద్దు. ఎంతసేపటికి వాళ్ళకి విమర్శించడంతోనే సరిపోకుండా మీరు ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ పోతూ ఉండాలి. ఓటుకు 5 లక్షలు. నేడు పాలమూరు స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు, 1439 మంది ఓటర్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ. వచ్చే నెల 2న కౌంటింగ్ ఫలితాలు. ఓటరుకు 5 లక్షలు. ఒక ఓటుకి 5 లక్షలు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఒక ఓటుకి 5 లక్షలు ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు పార్టీలు ఏవైతే ఉన్నాయో. ఖచ్చితంగా మా పార్టీ గెలవాలి అంటే మా పార్టీ గెలవాలి, ఖచ్చితంగా ఎలాగైతేనేంది మేము పార్టీ ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థి గెలవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఓటుకి 5 లక్షలు ఇవ్వడానికి కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా వెనకాడట్లేదు అని చెప్పేసి ఒక వార్త ప్రచురించడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 1439 మంది ఓటర్లు ఉన్నారు. 2వ తారీఖున కౌంటింగ్ మొదలవుతుంది. కానీ ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో మాదే పై చేయి కావాలంటే మాదే పై చేయగాలి, మేమే గెలవాలి, మేమే అధికారంలోకి రావాలి. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ కానీ వీరు పోటాపోటీగా వీరిద్దరి మధ్య మాత్రం పోటీ సాగుతుంది. ఎందుకంటే పాలమూరులో ఖచ్చితంగా బీఆర్ఎస్కి సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పరంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓట్లు పడతాయేమో అని చెప్పేసి ఒక విధమైన అనుమానం అయితే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కేడర్లోనే, బీఆర్ఎస్ పార్టీ లీడర్లో కూడా. ఆ క్రమంలోనే ఖచ్చితంగా ఎలాగైనా మనం గెలిచి తీరాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో అటు పాలకపక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఓటుకి ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మినిమం ఓటుకి 5 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు కొంతకాలంగా బయటకు వచ్చాయి. అదే క్రమంలో వాళ్ళు ఓటర్ని ప్రభావితం చేయడం కోసం ఎంత డబ్బులు డిమాండ్ చేస్తే అంత డబ్బులు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పార్టీలు కూడా. అంటే ఓటింగ్లో డబ్బు ఎంత ప్రభావితం చూపిస్తుంది అన్నది ఈరోజు మనకు క్లియర్గా ఇది అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాం, అందుకే ఓటుకి
ఎట్టి పరిస్థితుల్లోనూ నోటికి ఓటుని అమ్ముకోకూడదు. మీకు కరెక్ట్ అయిన వ్యక్తిని మాత్రమే మీరు ఎన్నుకోండి. మీకు మనసుకు నచ్చి వారు ఎవరైతే మనకి ప్రజలకు ఉపయోగపడతారో, ఎవరైతే ప్రజల మధ్యన ఉంటారో, ఎవరైతే ప్రజల సమస్యలు తెలుసుకుంటారో ఆ వ్యక్తిని మాత్రమే మీరు ఎన్నుకోండి. ఓటు మనకు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు, అదొక మన ఆయుధం. ఆ ఆయుధాన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే మన బ్రతుకులు బాగుపడతాయి, భావితరాల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని చెప్పి ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము. డబ్బు కోసమో మరే దానికోసమో ఓటుని అమ్ముకోకండి. ఒక్కరిద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండొచ్చు, దొంగలవి లంగలవి జరిగితే జరుగుండొచ్చు. దానిపై పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలా చూపిస్తున్నారు. సీఎం దమ్ముంటే తప్పు చేసిన వారిని లోపలై మేము భయపడం, మా వెంట్రుక కూడా పీకలేరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వాక్చాతుర్యం మనందరికీ తెలిసిందే. వారు అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా వారు వాక్చాతుర్యంతో అప్పుడు ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకంత తన వాక్చాతుర్యంతో గడగడలాడించిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా తను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన మాటల్లో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఒకరిద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండొచ్చు, అయ్యైనా సరే లంగలవి దొంగలవి అని చెప్పేసి తన స్టైల్లో ఘాటైన వ్యాఖ్యలు చేయడం మాత్రం జరిగింది కేటీఆర్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మీకు దమ్ముంటే తప్పు చేసిన వారిని లోపలే వెయ్యి. ఒక విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గత కొంతకాలంగా కొన్ని సవాలు విసురుతూనే ఉన్నారు. అది మనం చూస్తున్నాం. అదే విధంగా ఈరోజు ఇంకొక సవాలు విసిరారు. ఒకరిద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండొచ్చు, దొంగలవి లంగలవి జరిగితే జరుగుండొచ్చు. దానిపై పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలో చూస్తున్నారు. సీఎం దమ్ముంటే తప్పు చేసిన వారిని లోపలి మేము భయపడం, మా వెంట్రుకు కూడా పీకలేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బహిరంగంగానే ఒక సంచలనమైన సవాలు విసిరారని చెప్పేసి అనుకోవచ్చు. నీకు దమ్ముంటే తప్పు చేసిన వాళ్ళని లోపల వేసేయి, జైల్లో పెట్టేసేయి. నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం కాబట్టి నీ చేతిలో పదవి ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి, నువ్వేం చేసినా నడుస్తుంది కాబట్టి నిజంగా తప్పు చేసిన వాళ్ళని లోపల వేయి, నీకు దమ్ముందా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ తన స్టైల్లో తన వాక్చాతుర్యంతో తన మాట్లాడే భాష ఎలా ఉంటుందని చెప్పేసి గత కొంతకాలంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు విమర్శించడం జరిగింది ప్రభుత్వాన్ని. లోక్సభ ఎన్నికల్లో మాది థర్డ్ ప్లేస్, ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే, మోడీ రాహుల్ గాంధీ పైనే జనం ఫోకస్ అని చెప్పేసి కేశవరావు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అది ఎటువంటి సంచలన వ్యాఖ్యలు అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వారిపైనే, వాళ్ళ పార్టీ అధినేతలపైనే ఆయన ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అవి ఏమిటి అంటే, కాళేశ్వరం డిజైన్లో కేసీఆర్ జోక్యం చేసుకోకుండా ఉండాల్సింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే ఇలాంటి భాష నేను వింటున్నాను, ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష ఇది కాదు, ఒకప్పుడు ఇలాంటి భాష నేను ఎప్పుడు వినలేదు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి భాష వాడుతున్నారు అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు కేశవరావు గారు. అలాగే ఇప్పుడు జరగబోతున్న లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉందో, ఈ లోక్సభ ఎన్నికల్లో మేము థర్డ్ ప్లేస్కే పరిమితం అయ్యాము. ఇది కాంగ్రెస్ బీజేపీ మాత్రం వీరిద్దరి మధ్యన పోటాపోటీగా ఈ ఎన్నికలు సాగబోతున్నాయని చెప్పేసి క్లియర్గా ఆయన వివరించారు. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అంశం అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో, అయోధ్య రామ మందిరం వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్గా మారబోతుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి కాంగ్రెస్కి మధ్య పోటాపోటీ హోరు జరగబోతుంది అని చెప్పేసి కేశవరావు గారు సంచలన వ్యాఖ్యలు చేయడమే జరిగింది. అలాగే తన పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారి మీద కూడా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తను జోక్యం చేసుకోకపోతే బాగుండేది అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం ఇదే జరుగుతుంది. ఎవరైతే అధికార పార్టీలో ఉంటారో ఆ పార్టీలోకి చేరికలు కామన్, వాళ్ళు కూడా చేర్చుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళకి సంఖ్యాబలం ఎక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటారు. ఇది రొటీన్గా జరుగుతూనే ఉంది. అంటే ఇది ఒక రాజకీయ సాంప్రదాయము అన్నట్టుగానే చెప్తున్నారు కేశవరావు గారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద సంచలనమైన కామెంట్ చేశారు కేశవరావు గారు. ఆ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారి మీద కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఇతని పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో ముందు ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు అనేది ఒక ఉత్కంఠంగా మారిపోయింది. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ ఎలాగా స్పందిస్తుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ప్రజల్లో ఒక రకమైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అదే పార్టీలో ఉంటూ అదే పార్టీ పైన ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సంచలనమైన కామెంట్స్, అవి ఒకంత పార్టీకి మైనస్గానే చెప్పుకోవచ్చు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనపడుతుంది. ఈ మాటలని పాలకపక్షం అస్త్రాలుగా మార్చుకోబోతున్నాయి ముందు.